Hi students, the correct name of the given compound. Okay, what is the IUPAC name actually? IUPAC name of the following. So options, 4 options are given. 1,1 dimethyl cyclohexanol. 1,1 dimethyl cyclohexanol. Option 2, 1,1 dimethyl 3-hydroxy cyclohexane. Third one, 3,3 dimethyl 1-hydroxy cyclohexane. And fourth one, 3,3 dimethyl 1-cyclohexanol. Okay, which of the following options is correct? So actually here in this compound, what we need to follow first, secondary prefix we need to follow. Secondary prefix tells about the substituents present on ప్రిన్సిపల్ కార్బన్ చైన్. ఓకే, సెకండరీ ప్రిఫిక్స్ అనేది ఓన్లీ సబ్స్టిట్యూయెంట్స్ గురించి చెప్తుంది. అంటే మిథైల్ కానీ, క్లోరో కానీ, బ్రోమిన్ కానీ, అయోడిన్ కానీ, తర్వాత ఇంకా నైట్రో గ్రూప్ కానీ, అలాంటి సబ్స్టిట్యూయెంట్స్ ఏవైనా ఉంటే అవి సెకండరీ ప్రిఫిక్స్. ఫస్ట్ మనం సెకండరీ ప్రిఫిక్స్ చూసుకోవాలి. సెకండరీ ప్రిఫిక్స్ తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్ చూసుకోవాలి. ఓకే, సెకండరీ ప్రిఫిక్స్ ఆఫ్టర్ ప్రైమరీ ప్రిఫిక్స్. ప్రైమరీ ప్రిఫిక్స్ అనేది దేని గురించి చెప్తుంది అంటే ఓన్లీ సైక్లిక్ కాంపౌండ్స్ గురించి చెప్తుంది. అంటే ప్రైమరీ ప్రిఫిక్స్ సైక్లిక్ కాంపౌండ్స్ కి యూజ్ చేయాలి. సైక్లో అని యూజ్ చేస్తాం ప్రిఫిక్స్. ఇది అయిపోయిన తర్వాత వర్డ్ రూట్ కి వెళ్ళాలి. ఇంకా వర్డ్ రూట్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి. వర్డ్ రూట్ 1 ఉంటే మీత్, 2 ఉంటే ఈత్, 3 ఉంటే ప్రోప్, అట్లా 10 కార్బన్స్ ఉంటే డెక్ అని యూజ్ చేస్తాం వర్డ్ రూట్. తర్వాత నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ కి వెళ్ళాలి. ప్రైమరీ సఫిక్స్ ఏం చెప్తుంది? ఇది సాచురేషన్ గురించి చెప్తుంది. అంటే హైడ్రోకార్బన్ చైన్ అనేది ఆల్కీనా, ఆల్కేనా, ఆల్కైనా. ఓకే, అది ఒకవేళ అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే సఫిక్స్ ఏన్ అని యూజ్ చేస్తాం. తర్వాత డబుల్ బాండ్స్ ఉంటే ఈన్ అని యూజ్ చేస్తాం. ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అని యూజ్ చేస్తాం. ఇలా వర్డ్ ప్రైమరీ సఫిక్స్ అయిపోయిన తర్వాత సెకండరీ సఫిక్స్కి వెళ్తాం. సెకండరీ సఫిక్స్ అనేది ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే COOH, కార్బాక్సిలిక్ యాసిడ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఎస్టర్ కానీ, కీటోన్ కానీ, ఇవన్నీ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్స్ అవుతాయి. సో ఇది ఆర్డర్ మనం ఫాలో కావాల్సింది. ఫస్ట్ ఇందులో సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూయెంట్స్ ముందు రావాలి. సబ్స్టిట్యూయెంట్స్. ఓకే, నంబరింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ కి ప్రయారిటీ ఇస్తాం. ఓకే, ఇది ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. 1, 2, 3, then 4, 5, 6. సో ఇలా నెంబరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ చూసుకోవాలి. సబ్స్టిట్యూయెంట్స్ ఏ పొజిషన్స్ వస్తున్నాయి? థర్డ్ పొజిషన్ లో ఉన్నాయి. సో 3,3 there are 2 options. 3,3 డైమిథైల్ 1-hydroxy. ఈ హైడ్రోక్సీ మనం మెయిన్ గా ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్స్ కి సఫిక్స్ గా యూజ్ చేస్తాం. సెకండరీ సఫిక్స్ ఆల్కహాల్ కి ఓల్ వస్తుంది, ప్రిఫిక్స్ హైడ్రోక్సీ వస్తుంది. ప్రిఫిక్స్ యూజ్ చేయము, ఓన్లీ సఫిక్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, సైక్లోహెక్సేన్. సో ఫస్ట్ 2 ఆప్షన్స్ కావు. సో ఆప్షన్ ఏంటి ఇక్కడ? 4th ఆప్షన్ 3,3 డైమిథైల్ 1-cyclohexanol అవుతుంది. 3,3 డైమిథైల్ 1-cyclohexanol. సో ఇక్కడ చూడండి 3,3 డైమిథైల్ ఇది సెకండరీ ప్రిఫిక్స్ తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్ ప్రైమరీ ప్రిఫిక్స్. సో ప్రైమరీ ప్రిఫిక్స్ తర్వాత ఏం చేసాము? వర్డ్ రూట్ హెక్స్, 6 కార్బన్స్ ఉన్నాయి కదా, వర్డ్ రూట్ హెక్స్ యూజ్ చేస్తున్నాం. సో తర్వాత ఈ సాచురేషన్ ఏన్ అనేది ప్రైమరీ సఫిక్స్ ఏన్. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఏన్ వర్డ్ రూట్ లో అన్ని ఏన్ ఉన్నాయి కాబట్టి, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్ యూజ్ చేస్తాం, సైక్లోహెక్సేన్. అండ్ సెకండరీ సఫిక్స్ ఈ ఫంక్షన్ గ్రూప్ యొక్క సఫిక్స్, సెకండరీ సఫిక్స్ ఓల్ అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3,3 డైమిథైల్ సైక్లోహెక్సానోల్.